లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంటుంది. నర్సరావుపేట వైసీపీ ఎంపీగా ఎన్నికైన ఆయన ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. పార్లమెంట్లోనూ తన గళం వినిపిస్తున్నారు. కాలేజీ స్టూడెంట్ల రోజు లోక్సభకి ట్యాబ్ పట్టుకొని వచ్చి వెళ్తూ ఉంటారు. అంతేకాదు తన టర్మ్ వచ్చినప్పుడు ఓ స్టూడెంట్లా అంతే సిన్సియర్గా సీరియస్గా నిలబడి తన వాయిస్ వినిపిస్తూ ఉంటారు. వీటన్నిటిని పక్కన పెడితే అసలు మంత్రి విడుదల రజనీతో విభేదాలు కావచ్చు, టీడీపీకి వెళ్ళిపోతారనే టాక్ కావచ్చు, లేదంటే వైసీపీలోనే ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికై రేపు ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మినిస్టర్ అవుతారని ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అసలు వీటన్నిటి మీద ఆయన ఏమంటారో అనేది మనం ఇప్పుడు చూద్దాము. ప్రస్తుతం నేను న్యూఢిల్లీలోని శ్రీకృష్ణ గారింట్లో ఉన్నాను. ఆయన విజ్ఞాన్ యూనివర్సిటీకి వైస్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. వీటన్నిటి మీద ఈ ప్రశ్నలకి ఆయన ఏం సమాధానం చెప్తారు అనేది చూద్దాం. హలో శ్రీకృష్ణ గారు. హలో అండి. ఎలా జరుగుతున్నాయి పార్లమెంట్ సమావేశాలు? కొద్దిగా చప్పగా సాగుతూ ఉన్నాయి. మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు కదా. లాస్ట్ సెషన్ ఇంపార్టెంట్ బిల్స్ ఈరోజు పెట్టడం జరిగింది. ఏదైతే ఐపీసీ, సిఆర్పిసివి ఇవన్నీ కూడా ఈరోజు పెట్టడం, అలాగే పాస్ చేయడం కూడా జరిగింది. సో కొద్దిగా అంత ఎనర్జీ లేకపోయినా సభలో, బట్ ఇంపార్టెంట్ బిజినెస్ అయితే జరుగుతాం. నేను 4.5 ఇయర్స్‌గా జర్నలిస్ట్‌గా మిమ్మల్ని చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. మీ యాక్టివిటీ చూస్తున్నాను. చాలా బాగుంది మీ పెర్ఫార్మెన్స్. అయితే ఇది మీకు లాస్ట్ సెషన్ ఎలా అనిపిస్తుంది? ఎమోషనల్‌గా అనిపిస్తుందా? యా అంటే ఇంకొక ఓటర్ అకౌంట్ ఉంటుంది. ఇంకో 4-5 డేస్ ఉంటుంది. నెక్స్ట్ జనవరిలోనో ఫిబ్రవరిలోనో. దట్స్ వెరీ చాలా చిన్న సెషను. బట్ ఎస్, అందరినీ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కలుస్తూ ఉన్నాము కాబట్టి లాస్ట్ టైం చూడటం కాబట్టి ఈ సెషన్లో, వచ్చే సెషన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కాబట్టి కొద్దిగా ఎస్, ఎమోషనల్ ఫీలింగ్ ఈజ్ ఆబ్వియస్లీ దేర్. అంటే రీసెంట్‌గా జరిగిన పార్లమెంట్ అటాక్‌కి సంబంధించి వాయిస్ రైజ్ చేస్తున్న వాళ్ళని సస్పెండ్ చేస్తూ వెళ్ళడం, ఇలా వందల మందిని ఎంపీస్‌ని ఏమనిపిస్తుంది? ఇది కరెక్టేనా? దానికి ఏదైతే ఆ రోజు పార్లమెంట్లో జరిగిందో అది చాలా అశుభమైన, చాలా విచారకరమైన విషయం అది. దాన్ని స్పీకర్ గారు ఇప్పటికే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్లమెంట్ అనేది నా చేతిలో ఉంటుంది, నాది బాధ్యత. అది పోలీస్ కానీ వేరే వాళ్ళు కానీ పార్లమెంట్లోకి వచ్చి ఎప్పుడు కూడా రాలేరు. వాళ్ళు రావటం కానీ లోపల ఇట్స్ మొత్తం ఆధీనం ఉండేది స్పీకర్ ఆధీనంలో. ఇటువంటి ఇన్సిడెంట్స్ ముందు కూడా అయినప్పుడు కూడా మేము యాక్షన్ తీసుకున్నాము. అంటే లాస్ట్ 65-70 ఇయర్స్లో కూడా అయినప్పుడు కూడా మేము యాక్షన్ తీసుకున్నాం. అలానే ప్రొసీజర్ ఫాలో అవుతామని చెప్పడం జరిగింది. దానికి ప్రతిపక్షం వాళ్ళు కొద్దిగా దాన్ని కాదు, హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాలని కోరటం జరుగుతూ ఉంది. సో అక్కడ ఈ రెండు కూడా కలవట్లేదు ఎక్కడ వచ్చి. దీని మీద ఇప్పుడు సరే, ఇటువంటి ఇంపార్టెంట్ బిల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని సభలో పెట్టాలి, లాస్ట్ సెషన్ కాబట్టి. సో దానికి తగ్గట్టు బీజేపీ వాళ్ళు కూడా సస్పెండ్ చేయటమో లేకపోతే ఇంకొకటి చేయటం చేసి ముందుకు వెళ్తాం. ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ అవ్వకుండా ఎంపీ లాడ్స్‌ని బాగా వాడుతున్నారంట. ఇంతకీ ఏం చేస్తున్నారేంటి? ఎంపీ ల్యాడ్స్ నేను ఎక్కువగా వాడేది మా ప్రాంతానికి సంబంధించి, పల్నాడుకి సంబంధించి ఉండే సమస్య ముఖ్యమైనది త్రాగునీటి సమస్య. అందరికీ తెలిసిందే, ఇది కొత్తదేం కాదు. కాబట్టి ఎక్కువగా నేను వాడేది ఈ వాటర్ ప్లాంట్స్ ఇవి పెట్టడానికి, త్రాగునీటి పైన. రెండోది స్కూల్స్ పైన నాడు నేడు చేస్తూ ఉన్నారు. అయితే వాటితో పాటుగా ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చాలా స్కూల్స్లో బయట కూర్చొని, ఎండలో కూర్చొని చేస్తూ ఉన్నారు. వారికి మల్టీపర్పస్ హాల్ లాంటిది ఏర్పాటు చేస్తే భోజనం కానీ, లేకపోతే మిగతా ఇండోర్ గేమ్స్ ఆడే అవకాశం కానీ, లేదు ఏమన్నా కల్చరల్ యాక్టివిటీ పెట్టుకోవడానికి కానీ ఇలా ఉపయోగపడుతుందని చెప్పి మల్టీ స్పోర్ట్స్ యాక్టివిటీ చేయడానికి కూడా చాలా స్కూల్స్లో ఇవ్వటం జరిగింది. అలాగే కమ్యూనిటీ హాల్స్, ఏదైనా కొద్దిగా గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ, మిగతా చేసుకోవడానికి కానీ అవసరం ఉంటుందనే ఉద్దేశంతో ఇవి. సో ఈ 3-4 విషయాలపైన ఎక్కువగా మన ఎంపీ ల్యాడ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తాము. అయితే మీ అపోజిషన్ వాళ్ళు కూడా మీ గురించి కొన్ని విషయాలు చాలా పాజిటివ్‌గా చెప్తున్నారు. పల్నాడుకి మణిహారం లాంటి రహదారుల్ని 3,000 కోట్లు తీసుకొచ్చారంట. వరికలపూడి శల అనే ఒక ప్రాజెక్ట్ కూడా అటవీ శాఖ అనుమతులు తీసుకురావడంలో మీది కీలక పాత్ర అని, అలాగే రైల్వే ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేశారు? వీళ్ళందరినీ ఎలా తీసుకొచ్చారు ఒక తాటి మీదికి? ముఖ్యంగా
ఇక్కడ ఢిల్లీలో అంటే నాకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఏమిటంటే యూనివర్సిటీ ఉంది గాబట్టి మాకు ఇక్కడ నుంచి డీఎస్‌టీ నుంచి చాలా ఫండ్స్ ఒస్తాయి. రిసర్చ్ చేయటానికి. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు ఉంది. ఇక్కడ ప్రపోజ్ ఎలా పెట్టాలి? ప్రపోజ్ పెట్టిన తర్వాత దాన్ని ఎలా శాంక్షన్ అయ్యేదానికి ఎంత పర్సూ చేయాలని జెప్పి లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంటూ ఉన్న ఆ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ పనికొచ్చింది. సో, కేవలం మనం చాలామంది చేసేదేంటంటే స్టేట్ నుంచి ప్రపోజల్ పంపిస్తారు. పంపిస్తే అనుకుంటారు అది అయిపోద్దని. స్టేట్ నుండి ప్రపోజల్ పంపించిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా క్వైరీస్ ఏస్తారు. వాటిని ఎంత తొందరగా మనము క్లియర్ చేస్తామనే దానిపైన ఉంటుంది. చేసిన తర్వాత ప్రతి డెస్క్ దగ్గర ఏదో ఒక క్వైరీ వస్తది. వచ్చిన దాన్ని మనం పర్సూ చేసి దాన్ని క్లియర్ చేస్తే గనుక చాలా ఈజీగా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మనోళ్ళు చేసే తప్పేంటంటే జస్ట్ స్టేట్ నుండి పంపించాం కదా! ఇంక వాళ్ళది బాధ్యత అనుకుంటారు. అలా కాకుండా రోడ్స్ అయితే కానీ రోడ్స్ గడ్కరీ గారిని నేను ఎళ్లి ఉన్న సమస్య చెప్పాను. స్టేట్ విడిపోయిన తర్వాత ఉన్న సమస్య చెప్పాను. ఆహ్, హైదరాబాద్ నుంచి గుంటూరు రావాలన్నా. సో, కన్విన్స్ చేయగలిగాం. చేసిన తర్వాత కూడా దాన్ని శాంక్షన్ చేయించడం, దాన్ని టెండర్ ఏయించడం. సో, ఇట్స్ ఎ ప్రాసెస్. అనుకుంటారు హైవే అంటే సారి ఎళ్లి ఒక లెటర్ ఇస్తే అయిపోద్ది అనుకుంటారు. అలా కాదు. టేక్స్ 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్. కొన్ని హైవేస్ అయితే చిలకలూరిపేట హైవే ఒకటుంది. బైపాస్ ఒకటుంది. ఐ థింక్ అది 2005, 6 ఆ టైంలో ఏద్దామనే ఒక ఐడియాకి వచ్చారు. ఇప్పటికి అవుతుంది. అంటే 20 సంవత్సరాలు అవుతోంది. ఇంకా అవ్వలేదు. పూర్తి అవ్వలేదు. సో, అలా ఉంటాయి. అది పర్సూ చేయాలి దాన్ని. అలాగే వరకిపురశాల ఉంది. అది దాని గురించి ముఖ్యంగా నేను ఎలక్షన్ టైంలో పల్నాడు వెళ్ళినప్పుడు, మాచర్ల వెళ్ళినప్పుడు అడిగిన సమస్య అక్కడ తాగునీటి సమస్య, సాగునీటి సమస్య. అక్కడ తీర్చాలి అంటే నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి లిఫ్ట్ చేయాలి అంటే ఈ వరకిపురశాల ప్రాజెక్ట్ కడితేనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితేనే అవుతుంది. దానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే చాలామంది శంకుస్థాపనలు చేశారు ఇదివరకు. కానీ ఎప్పుడు ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు. ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఇక్కడ అటవీ శాఖ నుంచి దానికంటే ముఖ్యంగా అటవీ శాఖ కంటే కూడా ముఖ్యంగా టైగర్ రిజర్వ్. సో, దానిలోకి అసలు ఏ పని చేయడానికి మామూలుగా అయితే అలౌ చేయరు. అది కన్విన్స్ చేయగలిగాం. దట్స్ వేర్ మేము చెప్పడం జరిగింది. ఏమంటే పైప్ లైన్స్ ఏదైతే వేస్తామో అన్నీ కూడా అండర్ గ్రౌండ్ వేస్తాము. సో, ఎటు వన్యమృగాలకి ఏ విధంగా ఆపద జరగకుండా దాని తర్వాత ఆ పని కూడా పొద్దున్న మార్నింగ్ పూటే చేస్తాము. ఫిక్స్డ్ అవర్స్‌లో చేస్తాము. అలాగే సౌండ్ ఇవన్నీ కూడా ఎక్కువ లేకుండా. సో, ఇయన్నీ కూడా వాళ్ళు కన్విన్స్ చేసి అయిన తర్వాత యెస్ దే సెడ్ ఓకే. వి ఆర్ కన్విన్స్డ్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్ అండ్ పర్మిషన్ ఇచ్చారు. సో, 2 వరకిపురశాల అనేది నేను ఫస్ట్ చెప్పిన ప్రామిస్ అది. సో, అది పర్మిషన్స్ అందించి సో, మన శంకుస్థాపన కూడా చేశారు. పనులు కూడా స్టార్ట్ అయ్యి ముందుకెళ్తాం. నరసరావుపేట వర్సెస్ చిలకలూరిపేట అని ఒక టాక్ నడుస్తుంది. మంత్రి విడుదల రజని గారితో విభేదాలేంటి? ఎందుకు మీరిద్దరు ఇంతగా వార్తల్లోకి వస్తున్నారు? దానికి ఆన్సర్ క్వెషన్‌లోనే ఉంది. విభేదాలనేది ఎమ్మెల్యేకి, ఎంపీకి మధ్య ఉండవు. విభేదం ఉంది అంటే నాకు ఉంటే పార్టీకి ఉంటుంది గానీ, కింద ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నారంటే ఇద్దరిని చూడాల్సింది, సమన్వయం చేయాల్సింది పార్టీ. పార్టీ ఆ సమన్వయం చేయలేనప్పుడే అవన్నీ అవుతాయన్నమాట. సో, చేయలేకపోయినప్పుడు ఈ జరిగిన ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే గనక అది కొద్దిగా సామరస్యంగా చేయవలసింది లేదు. ఇది సరిగ్గా జరగాలని చెప్పాల్సింది పార్టీ వైపు నుంచి చెప్పాలి. అది ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో వారు చేయకపోతే అది ఇంకా కొద్దిగా పెద్దగా అవుతుందన్నమాట. బట్ నేనైతే నా పని చేసుకుంటా నేను వెళ్తాను. ఎవరికో ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి, ఎవరికో ఏదో ఉన్నాయని చెప్పి దాని గురించి కూర్చొని మనం ఆలోచిస్తూ కూర్చున్నామంటే మనం ఏం చేయలేం. రోజు వచ్చే ఒకళ్ళు ఏదో ఒక బండ మన మీద వేస్తూ ఉంటారు. ఇదని జనం అంతా చూస్తూ ఉన్నారు. ఏ వ్యక్తి ఎలాంటివాడు, ఏ మనిషి ఎలాంటివాడు అనేది వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి మీడియా వాళ్ళకో లేకపోతే మరొకరిలో మాట్లాడుతున్నారని చెప్పి దాని గురించి ఎక్కువగా పెద్ద ఆలోచించి దాని గురించి ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. టీడీపీలోకి వెళ్తారని, గుంటూరు పార్లమెంట్ సీట్ నుంచి మీరు పోటీ చేయబోతున్నారనే టాక్ కూడా ఉంది. దీని మీద ఏమంటారు? ఇది ఏమంటారంటే నాకు రాయపాటి సాంబశివరావు గారు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చెప్పారు నాకు. ఒక 2, 3 సంవత్సరాల క్రితం.
సాంబశివరావు గారు కాంగ్రెస్లో 81 82 నుంచి ఉన్నారు. అప్పటి నుంచి 2014 దాకా, అంటే 30 సంవత్సరాలు అన్నారా, 30 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం కూడా ఆయన వెళ్ళిపోతాడు ఎవరట. సో సో అనేవాళ్ళు అంటూ ఉంటారు. ఆ, దానికి రోజు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. నా దృష్టిలో మనం పని చేసామా, ప్రజలకు అందుబాటులో ఉన్నామా, ప్రజలకి అందుబాటులో ఉన్నప్పుడు కూడా డీసెంట్గా ఉన్నామా, వాళ్ళని గౌరవంగా చూసామా లేదా, ఇది ఇంపార్టెంట్. అంతేగాని ఎవరెవరో మీడియా వాళ్ళు రాసేదానికి ఏదో న్యూస్ కావాలి, నా మీద ఏదో ఒకటి రాయడానికి, ఇంకా వేరే కరప్షన్ నా మీద దొరకదు, లేకపోతే ఇంకొకటి నేను ఎవరికి అందుబాటులో లేకుండా ఎంపీ ఎటు వెళ్ళిపోయాడు ఆయన వ్యాపారం చూసుకోండి అని రాయడానికి లేదు నా మీద. నేను ఎప్పుడు ఉంటే గుంటలో ఉంటాను, అదే ఢిల్లీలో ఉంటాను. లేకపోతే ఇంకొకటి ఏమైనా రాయడానికి నా మీద లేదు. కాబట్టి ఏదో ఎత్తుతారు ఇలాంటివి, ఏదో అక్కడ ఎమ్మెల్యేతో ఇదంట కదా, లేకపోతే ఇక్కడ ఇది ఇటు వెళ్తారంట కదా. సో ఏదో ఒకటి ఉండాలి కదా న్యూస్ అనేది. అయితే మొత్తానికి వైసీపీలోనే ఉంటానంటారు. నేను ఇంత పని చేసిన తర్వాత 5 సంవత్సరాలు ఎంపీగా, దానికి ముందు మిగతా వాళ్ళు ఏమన్నా చాలామంది 2018, 19 వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను 2014 నుంచి అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు అందరూ చూసారు ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. బట్ అప్పుడు 14 అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా స్టేట్ విత్ పార్టీ. సో అయితే ఇప్పుడు చాలామంది ఎంపీస్ని ఎమ్మెల్యేస్గా పంపిస్తారని, లేదంటే చాలామందికి టికెట్స్ ఇవ్వరని జగన్ టాక్ కూడా నడుస్తుంది కదా. ఇప్పుడు ఏంటి, ఎమ్మెల్యేగా వెళ్ళబోతున్నారా, మళ్ళీ ఎంపీగా మా దగ్గరికి వస్తారా? నా ఇంట్రెస్ట్ అయితే నేను ఎంపీగానే చేయాలనేది నా ఇంట్రెస్ట్. నేను అది ఇప్పటికే పార్టీ అధిష్టానానికి అందరికి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేగా నేను నిజంగా ఇప్పుడు ఈ టైం అయితే నేను అంత వెళ్ళి ఆ ఎమ్మెల్యేగా చేయాల్సినది ఏదైతే ఉంటుందో దాన్ని నాకు నచ్చిన విధంగా నేను చేయలేను అనేది నా ఉద్దేశం. ఈ టైంలో అంత టైం పెట్టి అంత చేయలేను. ఎంపీగా అయితే ఈ 5 సంవత్సరాలు బాగా చేసాం అనేది నా అభిప్రాయం. ఇంకా అంటే నా ఉద్దేశంలో 50% మార్క్స్ వేసుకుంటాను, నేను పాస్ మార్క్స్ వేసుకుంటాను. ఇంకా చాలా చేయాల్సి ఉంది. సో దీన్నే ఇప్పుడు ఏదైతే మేము ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ చేసామో, దాదాపు ఇందాక చెప్పినట్లు మీరు వర్క్ ఫోర్సాలు కానీ, హైవేస్ కానీ, ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ రావడం కానీ, జేఎన్టీ కళాశాల కానీ, లేకపోతే కేంద్రీయ విద్యాలయం కానీ, ఇలా చాలా తేవటం జరిగింది. వీటన్నిటినీ కంప్లీట్ చేయాలి అంటే ఇంకో 5 years ఎంపీగా చేస్తేనే అవుతుందని నా ఉద్దేశం. సో ఐ వాంట్ కంటిన్యూ. మీరు విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ చైర్మన్గా ఉన్నారు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకు ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది? లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్, సమ్టైమ్స్ గుడ్ యాక్సిడెంట్స్. నాకు ఇది చాలామంది అడిగారు ఇది కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఐడెంటిఫై చేశారు, ఎంకరేజ్ చేశారు. అట్ ద సేమ్ టైం నేను కూడా ఐ డిడ్ సంథింగ్ ఇన్ మీడియా స్టడీస్ చదవటం జరిగింది. సో సమ్ ఇంక్లినేషన్ ఈజ్ దేర్ చెయ్యాలని. బట్ మరి 34-35 ఏళ్ళకి చేస్తానని అనుకోలేదు. నేను ఏదో 50 ఏళ్ళకి ఇటువైపు చూస్తాను అనుకున్నాను. బట్ సమ్హౌ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, కాంగ్రెస్ పూర్తిగా పోయిన తర్వాత అవకాశం వచ్చింది. సో ఐ టేకెన్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్. అయితే నేను రీసెంట్గా కూడా ఒక పేపర్లో చూశాను శ్రీకృష్ణ గారు, జగన్ గారి దర్శనం దొరకడం అనేదే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలకి చాలా కష్టం అని చెప్పేసి ఆయన బయటకు వస్తుంటే ఇలాగ నమస్తే పెడుతున్న ఫోటో మీరు కూడా చూసుండాలి. ఇలాంటివి నిజమేనా? మీరు లేరు అందులో, మీరు లేరు. ఇంకొంతమంది ఎంపీలని నేను చూశాను ఆ ఫోటోలో. అసలు ఇలాంటి పరిస్థితి ఉందా మన ఏపీలో సీఎం జగన్ దగ్గర? అంటే ఇక్కడ ఢిల్లీ వచ్చినప్పుడు ఆయనకి వేరే అపాయింట్మెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఆ మూడ్లో ఉంటారు. సో ఆ టైంలో అపాయింట్మెంట్ అడగటం, వీళ్ళు వెళ్ళి కలవటం అనేది ఐ డోంట్ థింక్ కుదరదు అనుకుంటాను. బట్ ఆంధ్రాలో ఉన్నప్పుడు అయితే చాలామంది ఎంపీలు వెళ్ళి బాగానే కలుస్తారు. ఇప్పుడు సురేష్ ఉన్నాడు, ఆయన బాగానే హీ కీప్స్ మీటింగ్ హిమ్ వెరీ ఆఫెన్. ఎంవివి గారు ఉన్నారు, వైజాగ్ ఎంపీ. సో వాళ్ళు బాగానే వెళ్ళి కలుస్తారు. సో మరి కలిసేవాళ్ళు బాగానే
టైం తీసుకుంటారు, వెళ్ళి కలుస్తారు. రాష్ట్రంలో మీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? నెక్స్ట్ కూడా మేమే వస్తాము అని ధీమాగా చెప్పగలరా? ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే ఏదైతే నవరత్నాలు చెప్పారో, వెల్ఫేర్ చెప్పామో అది ఎక్కడా కూడా ఒక్కటి కూడా ప్రామిస్ తప్పకుండా చేయటం జరిగింది. దాంతో పాటుగా సరే రాష్ట్ర పరిస్థితి అది ఏ స్టేట్లో కూడా అలా చేయలేదు, ఏది క్యాలెండర్ పెట్టి చేయటం అనేది. సో అది ప్రజలు గట్టిగా వెల్ఫేర్ స్కీమ్స్ అనేది కరెక్ట్గా డెలివరీ చేశారు అని గట్టిగా నమ్మితే వారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారు. మా నియోజకవర్గానికి వచ్చేటప్పటికి, అంటే నేను వేరే వాటిని అంత పరిశీలించలేదు, నియోజకవర్గానికి వచ్చేటప్పటికి నవరత్నాలతో పాటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇందాక మీరు చెప్పారు, ఇవన్నీ కూడా మా నియోజకవర్గానికి సంబంధించి చేసాం. సో రెండు ఎక్కడా కూడా ఏది తగ్గకుండానే చేయటం జరిగింది. సో ఆ రెండు చేసినప్పుడు ప్రజలు గమనిస్తే కనుక బలపరుస్తారని నా ఉద్దేశం. తెలంగాణ రాజకీయాలకు వస్తే కాంగ్రెస్ అంటే బలహీనంగా ఉందని చెప్పాలి ఇన్నాళ్ళు. అలాంటిది 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ని పక్కకు నెట్టి కాంగ్రెస్ ఫామ్లోకి వచ్చింది. ఈ ఎఫెక్ట్ ఏపీ ఎలక్షన్స్ మీద కూడా ఉండొచ్చు, ఏపీ రాజకీయాల మీద కూడా ఇది ప్రభావం చూపించబోతుంది అని కూడా ఒక విశ్లేషణలు నడుస్తున్నాయి. ఏమంటారు? ఒక్క రాష్ట్రం సంబంధించింది ఇంకొక రాష్ట్రానికి వస్తుందా అంటే యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీరు తెలంగాణది అంటా ఉన్నారు, నేను మధ్యప్రదేశ్ తీసుకుంటాను. మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదా. మధ్యప్రదేశ్లో బీజేపీ రిపీట్ అయింది కదా, అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ బాగానే డిప్లాయ్ చేశారు కదా. మరి అది ఆంధ్రాలో రిపీట్ అవ్వచ్చు కదా. సో ఇట్ డిపెండ్స్, అంటే ఈ కాంట్ కంపేర్. అంటే ఆంధ్రాని తెలంగాణని ఒకే స్కీమ్స్ ఒకేలాగా చేసినప్పుడు ఒకవేళ అక్కడ ఆదరించకపోతే ఇక్కడ ఆదరించాలని నేను అనుకోవచ్చు. కానీ తెలంగాణలో అలా చేయలేదు. వాళ్ళు ఇక్కడ చేసింది వెల్ఫేర్ స్కీమ్స్ అక్కడ చేయలేదు. వెల్ఫేర్ స్కీమ్స్ చేసిన వాటి డెలివరీ కూడా మీకు చూశారు కదా. దళిత బంధు అని కానీ, మరొకటి బీసీ బంధు అని కానీ, వీటిని దే కుడ్ డెలివర్. గ్రామంలో 2-3 కూడా డెలివరీ చేయలేపారు. అది కూడా చాలా లూప్ హోల్స్తో కరప్ట్ అది మధ్యలో చాలామంది డబ్బులు తీసుకొని డెలివరీ. సో దానివల్ల ఆ డెలివరీ లేనప్పుడు చాలా ఉంటుంది ఇబ్బంది. సో నేను కంపేర్ చేసేది రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. అక్కడ కూడా చాలా వెల్ఫేర్ చేశారు. సో అక్కడ రిపీట్ అయింది, మధ్యప్రదేశ్ అయింది కాబట్టి సో అది అయితే కనుక ఇక్కడ అవుతుంది అనేది నా ఉద్దేశం. మీరు వెల్ ఎడ్యుకేటెడ్, మీకు ఆర్థిక వ్యవస్థ మీద కూడా బాగా పట్టుంది. అసలు ఈ ఫ్రీ బీస్ అనేవి కరెక్టేనా? ఇక్కడ చూస్తే మీ నవరత్నాలు, ఇటు చూస్తే మా తెలంగాణలో చూస్తేనేమో 6 గ్యారంటీస్, ఇవన్నీ మనం ప్రజలకి అసలు ఏం చెప్తున్నాము? ఇదంతా మీ హక్కు పథకాలు అనేవి చెప్తున్నామా మనం? ప్రజలు ఓటేస్తే గెలిచిన ప్రభుత్వం వాళ్ళకి ముందే చెప్పారు కదా. ముందే చెప్పకుండా ఏమి తర్వాత ఇచ్చిన గ్యారంటీస్ కానీ నవరత్నాలు కానీ కాదు కదా. అంటే ఇవన్నీ ఇస్తే తప్ప ప్రజలు మాకు ఓటు వేయరు అనుకుంటున్నారా రాజకీయ పార్టీలు? అలా అనుకోవటానికి కాదు. అంటే ప్రజల మైండ్ సెట్ ఇప్పుడు చాలా మారిపోయింది. ఇదివరకు మైండ్ సెట్ ఏంటంటే సరే లీడర్ ఒక నెలకు ఒకసారి కనిపించినా, 2 నెలలకు ఒకసారి కనిపించినా ఉండేది. కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్ అయిపోయింది. ఇన్స్టెంట్ అంటే లీడర్ ఫోన్ చేస్తే టక్కన ఎత్తాలి, మాకు వచ్చే స్కీమ్ డైరెక్ట్గా మా ఫోన్లోకి రావాలి. ఇట్స్ ఆల్ ఇన్స్టెంట్ అయిపోయినప్పుడు ఆ డెలివరీ దాని మీదే ఎక్కువగా మనం చెప్పిన దానికి చేరిన దానికి. రాజీవ్ గాంధీ గారు చెప్పినట్లు రూపాయి పంపిస్తే 6 పైసలు చేరేది ఆ టైంలో. ఇప్పుడు ఆ రూపాయి పంపిస్తే రూపాయి చేరుతుందా లేదా అనే దానిపైనే ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇది కూడా మారుతుంది స్లోగా. అంటే ఇట్స్ ఎ ఫేజ్ వెల్ఫేర్. దాని తర్వాత దే లాస్క్ డెవలప్మెంట్ ఇంకొక 5 years అయిన తర్వాత దిల్ కీప్ ఆస్కింగ్. అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత కానీ వాళ్ళ కుటుంబ స్తోమత కానీ పెరిగినప్పుడు వేరే కోరికలు ఉంటాయి వాళ్ళకి. అది ఆ రోజు తప్పకుండా డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైతే వాళ్ళ ప్రభుత్వం ఎన్నుకుంటా ఉంది, ఇదిగోండి మేము ఇచ్చేస్తామంటే. నాకు తెలిసి ఇంకొక 5 సంవత్సరాలు మేనిఫెస్టోలో మీరు పూర్తిగా ఏ పార్టీ చూసినా మారిపోయి ఉంటుంది. ఈ వెల్ఫేర్ ఉంటుంది ఒక 20-30%, మిగతా 60-70% అనేది వేరే యాక్టివిటీస్ మీద
మాకు రోడ్స్ కానీ, రోడ్సే కాదు, నాకు తెలిసి ఢిల్లీ లాంటి ప్రాంతంలో అయితే మాకు ఎన్ని రోజులు మీరు గ్యారంటీ ఇవ్వగలరు వింటర్ సీజన్లో మంచి గాలి ఉంటుందని అనే దాని మీద కూడా అడుగుతారు. సో ఇల్ చేంజ్ పెద్ద సమస్య సమస్య ఇక్కడ. అలానే రాష్ట్రాల్లో కూడా మారుతుంది. ఆర్థిక స్థితిగతి నా కుటుంబ స్థితిగతి కొద్దిగా మారినప్పుడు మారినప్పుడు సో అది ప్రజలు ఎందుకుంటా ఉన్నారు కదా, సో వాళ్ళకి వదిలేస్తే బెటర్. అది ఏపీలో కూడా ఎలక్షన్ హీట్ స్టార్ట్ అవుతోంది. మీది కూడా ఎంపీగా మీ టర్మ్ 4.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కొద్ది రోజుల్లో అయిపోతున్నట్టే. ఏదైనా అసంతృప్తి ఉందా, ఇంకా ఇది చేయలేకపోయాను, కొంచెం టైం ఉంటే బాగుండని ఏమన్నా అనిపిస్తుందా మీకు? చేయలేకపోయామంటే దానికంటే కూడా ఇంకా ఫాస్ట్ ఏదైతే తీసుకున్నామో వాటిని ఇంకొద్దిగా ఫాస్ట్ చేస్తుంటే బాగుండేది అనేది ఒకటి ఉంది. ఒక్కటి మాత్రం కొద్దిగా ఉన్నది, ఏదైతే నేను ప్రామిస్ చేశాను అది వాటర్ గ్రిడ్ అని, అది జల్ జీవన్ మిషన్ కింద గ్రామం నుంచి ఇవ్వగలిగాం. కానీ గ్రామం నుంచి ఇంటి దాకా, ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఇంటి దాకా ఏదైతే కనెక్షన్స్ ఉన్నాయో దానికి ఫండ్స్ అయితే తెచ్చుకోగలిగాం. కానీ ఏదైతే నాగార్జున సాగర్ నుంచి, బొగ్గుబాగు నుంచి ఈ వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఊరికి కనెక్షన్స్ ఏదైతే మేము ప్లాన్ చేసామో అది చేయలేము. అది ఒకటి రిగ్రెట్ ఉంది. ఫైనల్గా ఓ ఫన్నీ క్వశ్చన్. మిమ్మల్ని ఎప్పుడు పార్లమెంట్లో చూసినా జస్ట్ ఒక 30 ఇయర్స్ యంగ్ మ్యాన్ లాగే కనిపిస్తూ ఉంటారు. చక్కగా నిజంగా రావడం వెళ్ళడం, ఆ ట్యాబ్ పట్టుకుని ఆ స్పీడ్ అవన్నీ కూడా అలాగే అనిపిస్తూ ఉంటాయి. కానీ మీ ఏజ్ చూస్తే 40 ఇయర్స్, 10 ఇయర్స్ బాబు ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు అసలే అబ్బాయిలకి పేట్ అది ఇది అని చెప్పేసి చాలా భయపడిపోతున్నారు ఫిట్నెస్ గురించి. అంకుల్స్ అయిపోయాము అది ఇది అని చెప్పి. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చెప్పండి. ఫిట్నెస్ యాక్టివ్గా ఉంటాం, ఇంట్లో అందరం యాక్టివ్గానే ఉంటాం. సో మా ఫాదర్ దగ్గర నుంచి అందరం కూడా. సో పొద్దున్నే కాసేపు ఫ్యామిలీ అంతా, మా అబ్బాయి చేస్తూ ఉంటాడు, మా వైఫ్ చేస్తూ ఉంటుంది. సో ఎవ్రీవన్ ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకొని పొద్దున్న కొద్దిగా ఎక్సర్సైజ్ టైప్లో చేస్తాం. సో అది దాని తర్వాత కొద్దిగా ఎక్కువగా తినకపోవటం. ఎక్కువ తినద్దండి, మీ డైట్ ప్లాన్ ఏదో చెప్పొచ్చు కదా. అలా ఏం లేదు, మామూలుగా కాన్స్టెన్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా చేయాలి, బట్ చేసేది లిమిట్లో చేస్తారు. మీరు సిల్వర్ స్పూన్తో పుట్టుండొచ్చు, కానీ నాన్నగారు అలా కాదు. లావు రత్తయ్య గారు ఎన్నో కష్టాలు పడి ఈరోజు విజ్ఞాన్ విద్యా సంస్థలని మన దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దారు ఆయన. ఇప్పుడు ఆ వారసత్వాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? చాలా కష్టపడి చేశారు. ఫస్ట్ టైం ఆంటర్‌ప్రెన్యూర్ ఆయన. ఒక చిన్న కుటుంబం నుంచి రావటం జరిగింది. చాలామంది గుంటూరులో ఆ ప్రాంతంలో ఉన్నవారి అందరికీ తెలుసు, చాలామంది ఇన్స్పైరింగ్ స్టోరీ అని అంటారు. చాలా కష్టపడి రావటం జరిగింది. అండ్ రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణ 2 ప్రాంతాల నుంచి కూడా చాలా ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి అక్కడ చదువుకుని వెళ్ళటం జరిగింది. దాన్ని మిగతా వాళ్ళలాగా చేయకుండా కొద్దిగా ఒక వాల్యూ పెట్టుకొని ఈ విధంగా చేస్తానని చెప్పి మిగతా వాళ్ళలాగా కోచింగ్ సెంటర్లు అలా పెట్టి చేయకుండా ఒక వాల్యూ బేస్డ్గా చేయటం జరిగింది. సో దాన్ని ఇప్పుడు మాకు యూనివర్సిటీ కానీ లేకపోతే స్కూల్స్ కానీ ఇవన్నీ వీటి మీద దాదాపుగా ఒక 50,000 స్టూడెంట్స్ దాకా ఉన్నారు. సో హ్యాపీ. దీన్నే మేము యూనివర్సిటీ క్యాంపస్నే మేము ఆఫ్ క్యాంపస్కి హైదరాబాద్ అటు ప్లాన్ చేస్తా ఉన్నాం. అది ఎక్స్పాన్షన్లో ఉన్నాం. సో నెక్స్ట్ టార్గెట్ ఈస్ దానికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే గుంటూరు బాగానే చేస్తా ఉన్నాం యూనివర్సిటీ క్యాంపస్. సో నెక్స్ట్ హైదరాబాద్ కూడా తీసుకెళ్ళాలని ఆలోచిస్తాం. థ్యాంక్ యూ శ్రీకృష్ణ గారు. పార్టీ మారే ప్రసక్తే లేదని, తాను వైసీపీలోనే ఉంటానని, మళ్ళీ ఎంపీగానే కంటెస్ట్ చేసి ఖచ్చితంగా పార్లమెంటుకు వస్తానని చెప్తున్నారు శ్రీకృష్ణ గారు. న్యూఢిల్లీ నుంచి స్వరూప పొట్లపల్లి.